Find midpoint of chord intercepted by x square plus y square minus 2x minus 10y plus 1 equals to 0 on line x minus 2y plus 7 equals to 0. మనం chord యొక్క మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చేయాలి అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ తెలియాలి. అదేం ఇన్ఫర్మేషన్ అంటే సర్కిల్ అంటే సెంటర్ పాయింట్ ఉంటుంది, కార్డ్ అంటే ఇలా 2 పాయింట్స్ దగ్గర టచ్ అయ్యి ఉంటుంది. ఓకేనా. సెంటర్ పాయింట్ నుంచి ఒక లైన్ని మనం కార్డ్కి పర్పెండిక్యులర్గా డ్రా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కార్డ్ని ఈ లైన్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ 2 కానీ ఏ పార్ట్స్ అయినా సరే దాన్ని ఏమంటాం, బైసెక్ట్స్ అంటాం కదా. సో ద లైన్ డ్రాన్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు ద కార్డ్ డివైడ్స్ ద కార్డ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్ ఆర్ బైసెక్ట్స్ ద కార్డ్. ఈ కార్డ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా బైసెక్ట్ చేస్తుంది. ఇది ఎంత లెంత్ ఉందో ఇది అంతే లెంత్ ఉంటుంది. దాని మీనింగ్ ఏమి, ఇక్కడ సేమ్ లెంత్ ఉంది అంటే ఇది మిడ్ పాయింటే కదా. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఒక సంథింగ్ ఏ పాయింట్ దగ్గర ఒక మనిషి నిలబడినాడు. ఇక్కడ బి ఇక్కడ సి అనుకుంటే ఏ నుంచి బికి 5 మీటర్స్, ఏ నుంచి సికి 5 మీటర్స్ అంటే ఏని ఏమంటాం, బీకి సికి మిడ్ పాయింట్, బీకి సికి మిడిల్లో ఏ నిలబడి ఉంది అంటాం కదా. అలాగే ఇక్కడ కూడా ఇది సేమ్ లెంత్ ఇది సేమ్ లెంత్ అవుతే ఈ పాయింట్ని మనం ఏమంటాం, మిడ్ పాయింట్ అంటాం. సో ఈ పాయింటే వాడు ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు, ఫైండ్ మిడ్ పాయింట్. ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం స్ట్రైట్ లైన్స్ టాపిక్కి వెళ్ళాలి. స్ట్రైట్ లైన్స్లో ఇది ఒక పాయింట్, 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఉన్నాయి, దాంట్లో ఒక పాయింట్ తెలుసు. ఈ పాయింట్ని ఏమంటాం, సెంటర్కి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అవుతుంది కదా. సో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అనే ఫార్ములాని యూజ్ చేసి మనం ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుక్కుంటే ఈ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులరే మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ అవుతుంది. సో h, k is మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ అండ్ ఆల్సో ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ టు సెంటర్. సో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి మిడ్ పాయింట్ వస్తుంది. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములా ఏమి, h minus x by a, h minus x1 by a equals to k minus y1 by b equals to minus a into minus of a into x1 plus b y1 plus c by a square plus b square. ఇది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ h, k ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఆర్ఎల్స్ ఇది రిలేషన్, ఈ రిలేషన్ నుంచి h, kని ఫైండ్ అవుట్ చేయాలి. h, kనే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్. సో ఈ పాయింట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ ఫార్ములాని యూజ్ చేసి సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్ రాశాను సపరేట్గా. x square plus y square minus 2x minus 10y plus 1 equals to 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ఇది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే h, k. సెంటర్ వస్తేనే మనకి h, k వస్తుంది. సో సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దాం ఈ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ నుంచి. 2g వాల్యూ -2, 2f వాల్యూ -10, c వాల్యూ 1, g వాల్యూ -1, f వాల్యూ -5, c వాల్యూ 1. c అవసరం లేదు సెంటర్కి. ఓకే రాశాను. నెక్స్ట్ సెంటర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ అంటే -g, -f దట్ ఈక్వల్స్ టు minus of -1, -5. therefore center is 1, 5. సెంటర్ పాయింట్ ఏంటి, 1, 5. సెంటర్ పాయింట్ 1, 5. సెంటర్ పాయింట్ వచ్చింది. h, kని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఈక్వేషన్ నుంచి abc వాల్యూస్ రాస్తే a వాల్యూ 1, b వాల్యూ -2, c వాల్యూ 7. ax plus by plus c equals to 0కి కంపేర్ చేస్తే మనకు a వాల్యూ 1, b వాల్యూ -2, c వాల్యూ 7 వస్తుంది. నెక్స్ట్ సెంటర్ పాయింట్ వచ్చింది. h, kని ఫైండ్ అవుట్ చేయాలి. రిలేషన్ ఏంటి, ఇది h, k, ఇది x1, y1 అవుతాయి. తీసుకుంటే రిలేషన్ ఏమి, h minus x1 by a equals to k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. నెక్స్ట్ h వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. x1 వాల్యూ 1 by a వాల్యూ 1 ఈక్వల్ టు k minus y1 వాల్యూ 5 by b వాల్యూ -2y, b వాల్యూ సారీ 2y, y ఎందుకు వస్తుంది, కంపేర్ చేసినప్పుడు y రాదు. -2 దట్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ a వాల్యూ 1, x1 వాల్యూ 1 ప్లస్ b వాల్యూ -2, y1 వాల్యూ 5 ప్లస్ 7 by a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు h -1 by 1, k -5 by -2
minus of 1 1s are 1 minus 5 2s are 10 plus 7 by 1 plus 2 square 4 h minus 1 by 1 equals to దీనికి ఈక్వల్ చేద్దాం. ఎందుకు అంటే దీనికి ఈక్వల్ చేస్తే మనకు 2 కాన్స్టాంట్స్ అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి. వీటి వాల్యూస్ తెలియదు, కాన్స్టాంట్సే బట్ మనకు తెలియదు దాని వాల్యూ. సో తెలిసిన వాల్యూతో ఈక్వల్ చేసుకుంటాం. ఈ వాల్యూ తెలుసు కదా, 7 + 1 8 8 - 10 -2 -2 +2 వస్తుంది. సో 2/4 + 1 5 2/5 క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇది పక్కకు పెట్టి దీన్ని కూడా ఈక్వేట్ చేసుకుందాం. k - 5/-2 = 2/5 5 × h - 1 = 2 5 × k - 5 = -4 5h - 5 = 2 5h ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. 5 + 2 7 h వాల్యూ 7/5. నెక్స్ట్ 5k - 5 5s are 25 = -4 5k = -4 + 25 మైనస్ ప్లస్ అవుతుంది. 5k = 21 k = 21/5. Therefore the midpoint or the foot of the perpendicular to the center is h, k is 7/5, 21/5 midpoint and also foot of the perpendicular to center. ఇది ఇలా చేయొచ్చు, ఇలానే చేయాలి. ఇంకొక మెథడ్ ఉంది బట్ అది టైం టేకింగ్ అండ్ లెంతీ ప్రాసెస్. అది ఎగ్జామ్లో చేయడానికి కూడా సరిపోదు. మినిమం 2 pages ఆర్ 1 page తీసుకుంటుంది. అది చాలా లెంతీ, కానీ ఒకసారి చూద్దాం ఆ ప్రాసెస్ ఏంటో, ఎలా చేయాలి అనేది. ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే, ఇది చాలా లెంతీ ప్రాసెస్, టైం టేకింగ్ సొల్యూషన్. ఇది ఎగ్జామ్లో చేయడానికి సెట్ అవ్వదు, ఐపీ ఎగ్జామ్స్లో సెట్ అవ్వదు, ఎంసెట్ ఇట్లాంటివి దాంట్లో అయితే అసలు ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా పెద్ద ప్రాసెస్, టైం ఎక్కువ తీసుకుంటుంది. సింపుల్గా ఆ ప్రాసెసే చేయాలి. బట్ ఒకసారి ఊరికే జస్ట్ తెలుసుకుందాం ఎట్లా అనేది. అనదర్ ప్రాసెస్, లెంతీ ప్రాసెస్. ఓకే, ఇచ్చినాడు 2 ఈక్వేషన్స్ తీసుకున్నాము. ఇది కార్డ్, సర్కిల్ యొక్క కార్డ్, ఇది సర్కిల్ యొక్క ఈక్వేషన్. ఇప్పుడు ఇది కార్డ్ అయ్యింది. ఒక సర్కిల్కి ఒక లైన్ కార్డ్ అయ్యింది అంటే, కార్డ్ అంటే ఏంటి, 2 points దగ్గర టచ్ అవ్వాలి సర్కిల్ లోపల. సో 2 points దగ్గర టచ్ అవుతుంది అంటే సర్కిల్ కార్డ్కి కామన్ పాయింట్స్ 2 ఉన్నాయి. కామన్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఈ 2 points తెలిస్తే ఆ 2 points ఒక మిడ్ పాయింట్, ఆ 2 points తెలిస్తే మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి దాన్ని ఒక మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఈ 2 points ఎట్లా తెలుస్తాయి అంటే, ఒక సర్కిల్ ఒక లైన్ 2 places కలుస్తున్నాయి అంటే ఆ ఇప్పుడు 2 లైన్స్ ఒక ప్లేస్లో కలుస్తున్నాయి అంటే ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఒక పాయింట్ దగ్గర అంటే, ఆ పాయింట్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఒక ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే x, y వాల్యూస్ వస్తాయి, ఈ ఇంటర్సెక్టెడ్ పాయింట్. అలానే సర్కిల్ ఈక్వేషన్ని, ఈ లైన్ని సాల్వ్ చేస్తే ఈ 2 points వస్తాయి. ఓకేనా, ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఓన్లీ x వాల్యూని రాసుకుంటే ఆర్ఎల్స్ y వాల్యూని రాస్తే, ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు మొత్తం ఈక్వేషన్ అంతా ఒకటే టర్మ్స్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు x టర్మ్స్లో రాస్తున్నా. x = మైనస్ అటు సైడ్ వెళ్తే +7 అంటే -7, ఇది x ఈక్వేషన్ వస్తుంది. ఈ x వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. x ప్లేస్లో 2y - 7ని సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సబ్స్టిట్యూట్ చేస్తే 2y - 7 2 y² - 2 x ప్లేస్లో 2y - 7 -10y + 1 = 0. నెక్స్ట్ వీటిని సింప్లిఫై చేస్తే, నార్మల్ ఎక్స్పాండింగ్ స్క్వేర్స్ అండ్ ఎక్స్పాండింగ్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ నుంచి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 2 రూట్స్ వస్తాయి అంటే yకి 2 వాల్యూస్ వస్తాయి. సో 2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. 2 వాల్యూస్ ఏమేమి వచ్చినాయి, y వాల్యూ 2, y వాల్యూ 32/5. అంటే y ఒక్కటే వచ్చింది అంటే x వాల్యూ 0 అని కాదు. ఈ y వాల్యూస్ వచ్చాయి అంటే x 0 అని కాదు. మనం చెప్పలేం x 0 అయి ఉండొచ్చు, 0 కాకపోవచ్చు, మనకు తెలీదు. y వాల్యూస్ అయితే వచ్చాయి మనకి. ఈ y వాల్యూని మనకిచ్చిన ఈ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. బట్ ఇట్ ఇస్ లెంతీ ప్రాసెస్, కొంచెం ఎక్కువ అవుతుంది. ఇదైతే చిన్న ఈక్వేషన్ కాబట్టి సాల్వ్ అయ్యి y వాల్యూ వస్తుంది.
ఎక్స్ వాల్యూ వస్తుంది. వై ఉంది కదా, వైని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఆఫ్ వై ఇన్ ఈక్వేషన్ 2. ఏమేమి వచ్చినాయి వై వాల్యూస్? 2, 32/5 వచ్చింది వై వాల్యూస్. ఈ వై వాల్యూని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. అలాగే ఇంకొక వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఒక పాయింట్ ఏంటి, ఎక్స్ కామా వై పాయింట్స్ -3, 2. ఇంకొక పాయింట్ 29 ఇది 29/5 32/5 2 పాయింట్స్ వచ్చినాయి. ఈ 2 పాయింట్స్ ఏం పాయింట్స్? ఈ 2 పాయింట్సే ఇవి. అంటే అవి రెండు ఇంటర్సెక్ట్ అవుతున్న 2 పాయింట్స్ మనం సాల్వ్ చేసి తెచ్చాము. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ఇవి. ఇది కార్డ్. ఇప్పుడు కార్డ్ యొక్క మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా? ఒక లైన్లో మనకి ఎండ్ పాయింట్స్ తెలుసు, ఎక్స్ వై. దీని యొక్క మిడ్ పాయింట్ జెడ్ అనుకుంటే ఈ జెడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మిడ్ పాయింట్ అంటే ఈ రెండు సమ్ బై 2కి ఈక్వల్ అవుతుంది. సో అలానే పాయింట్స్ ఇస్తే 2 పాయింట్స్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము మిడ్ పాయింట్ అంటే x1 + x2/2, y1 + y2/2 అనే ఫార్ములాని యూస్ చేసి మిడ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో x1 + x2 29/5 - 3/2, y1 + y2 32/5 + 2/2 చేస్తే దీన్ని సాల్వ్ చేస్తే 29 LCM 5 తీసుకుంటే కిందికి వెళ్తే 5 2 = 10 అవుతుంది. 29 - 15 డినామినేటర్ 10 అవుతుంది. ఇక్కడ కూడా 32 + 10 అంత సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ మిడ్ పాయింట్ 7/5, 21/5. సో ఆ ప్రాసెస్లో చేసిన ఈ ప్రాసెస్లో చేసిన మనకు వచ్చిన ఆన్సర్ ఏమి? ఇక్కడ 7/5, 21/5, ఇక్కడ కూడా 7/5, 22/5. బట్ ఇది చాలా షార్ట్ ఫామ్. ఇంకా నేను ఇవన్నీ ఫార్ములాస్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఇంత పేజ్. నార్మల్గా అయితే సొల్యూషన్కి ఇది ఒక్క పేజే, 1 పేజ్లో అయిపోతుంది 1 సైడ్లో. బట్ ఈ ప్రాసెస్ మనకి మినిమం 2 సైడ్స్ తీసుకుంటుంది, అంటే 1 పేజ్ తీసుకుంటుంది. సో ఇట్స్ ఎ లెంతీ ప్రాసెస్. సో గో త్రూ విత్ ద ఫార్ములా ఆఫ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. జస్ట్ ఊరికే చెప్పాను ఈ వేలో కూడా చేయొచ్చు అని. ఓకే.